అవని ఇద్దరు కూడా ఇంటి ముందు ఒకరు ముగ్గేస్తే ఒకరు రంగులు దిద్దుతూ ఉంటారు. ఇంతలో కాంతమ్మ అనే ఆమె మామిడి పండ్లమ్ముతూ కనబడుతుంది. మామిడి పండ్లమ్మా, మామిడి పండ్లు, పచ్చని మామిడి పళ్ళు, తాజా తాజా మామిడి పళ్ళు రావాలమ్మా, రావాలి అని కేకలు వేయటంతో అవని అనామిక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అవని, పోయిన సంవత్సరం మా అమ్మగారు పెట్టించిన ఆవకాయ పచ్చడి అయిపోయింది కదా, ఈ ఏడాది మీ అమ్మగారు పెట్టి పంపిస్తారా, లేకపోతే మనమే కొత్త పచ్చడిని పెట్టుకుందామా? అక్క, మా అమ్మకి పచ్చళ్ళు పెట్టడం అస్సలు రాదక్క. ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగితే నాకు పచ్చళ్ళ డబ్బా కొన్ని పంపిస్తుంది. ఒక పని చేస్తాను, ఆయన దగ్గర డబ్బులు తీసుకొని దాంతో మామిడి పళ్ళు కొంటాను. ఇద్దరం కలిసి పచ్చడి పెడదాం. నాకు పచ్చడి పెట్టడంలో కొంచెం అవగాహన ఉందిలే అని అవని అంటుంది. ఆ మాటలకు అనామిక కూడా సరే అంటుంది. అవని వెంటనే తల్లికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అనామిక కాంతాన్ని పిలుస్తుంది. ఆమెతో బేరం ఆడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య బేరం కుదరలేదు. ఇంతలో అవని, అక్క వదిలే అక్క, మా అమ్మ డబ్బులు వేసేసింది కదా, మార్కెట్కి వెళ్లి మంచి మంచి మామిడికాయలు తీసుకుని రావచ్చు, వదిలే. అనామిక సర్లే అయితే అని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటే కాంతమ్మ, ఏంటమ్మే గారు అటు వెళ్ళిపోతే ఎట్టాగా, సరే నష్టమో కష్టమో తీసుకోండి అని అనటంతో వాళ్ళు 10 డజన్ల మామిడికాయలు తీసుకుని డబ్బులిస్తారు. ఇక తోటి కోడళ్ళిద్దరూ వాటిని తీసుకుని ఒక చోట ఉంచి చకచకా వాళ్ల పనులు ముగించుకొని తీరిగ్గా పచ్చడి పెట్టడానికి కూర్చుంటారు. అవని, ఈ 5 డజన్లు నువ్వు ముక్కలుగా కొట్టు, మిగిలినవి నేను కొడతాను. అందుకు అవని సరే అంటుంది. అలా ముక్కలు కొడుతూ ఉంటారు. అవని చాలా చిన్న చిన్నగా ముక్కలు కొడుతూ ఉంటే అనామిక చాలా పెద్ద పెద్ద ముక్కలు కొడుతూ ఉంటుంది. అది చూసిన అవని, ఏంటక్క అంత పెద్ద పెద్ద ముక్కలు కొడుతున్నా, అవి తినడానికేనా అసలు? నీకు పచ్చడి పెట్టడం వచ్చా లేదా? నేను చూడు ఎంత చిన్న చిన్న ముక్కలు కొడుతున్నాను. చూడవని, నువ్వు అలా చిన్న చిన్న ముక్కలు కొడితే కొన్ని రోజుకి పచ్చడిలో మొత్తం కలిసిపోతుంది. అప్పుడు ఏ ముక్కకు ఆ ముక్క కనిపించదు, మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. అంటే ఏంటక్క, పచ్చడి పెట్టడం నాకు రాదని ముక్కు సూటిగా చెప్పలేక ఇలా చెప్తున్నావా? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇందాక నువ్వు కూడా నన్ను అన్నావు కదా, మరి నేను ఏమీ అనలేదే, కావాలని నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు. నేను కాదు గొడవ పెట్టుకుంటుంది, నువ్వు. అలా ఇద్దరి మధ్య గొడవ చాలా పెద్దదవుతుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వస్తారు. అత్తగారు శారద, ఏంటే ఇద్దరట గొడవ పడుతున్నారు? అప్పుడు వాళ్ళిద్దరూ జరిగిన విషయం అంతా వివరిస్తారు. 2 కత్తులు ఒక కొరలో ఉండలేవనేది నిజమే, మిమ్మల్ని చూస్తేనే అర్థం అవుతుంది. మీరు ఈ మామిడికే పచ్చడి పెట్టాల్సిన అవసరం లేదులే, మీరు వెళ్ళండి, నేను పెట్టుకుంటా. మీకెందుకులేండి ఈ శ్రమ, నేను 5 డజన్లతో పెడతాను, మిగిలిన 5 డజన్లు ఎవరు పెట్టుకుంటారు నాకు సంబంధం లేదు. నేను కూడా అదే చెప్తున్నాను అత్తయ్య అని ఇద్దరూ కూడా ఆ మామిడికాయలను తీసుకుని వాళ్ల గదుల్లోకి వెళ్లిపోతారు. ఎవరి గదుల్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ముక్కలు కొట్టడం అయిపోతుంది. తర్వాత ఉప్పు, కారం, నూనె, ఆవపిండితో పచ్చడి కూడా తయారు చేసేస్తారు. ఇక వాటి మొత్తాన్ని ఒక జాడీలో ఉంచి జాడీల మీద వాళ్ల పేరు రాసి వంటగదిలో పెట్టి ఎవరి గదికి వాళ్ళు వెళ్లిపోతారు. సరిగ్గా 4 రోజుల తర్వాత అనామిక, అవని ఇద్దరు కూడా అత్తగారి దగ్గరికి వచ్చి అత్తగారితో, అత్తయ్య మా పచ్చళ్ళు ఎలా ఉన్నాయో మీరే రుచి చూసి చెప్పాలి అని అంటారు. ఆ మాట వినగానే శారద తన మనసులో ఇలా అనుకుంటుంది, వామ్మో, ఈరోజు ఇంట్లో పెద్దదివే జరుగుతుందన్నమాట. ఈరోజు నా పని అయిపోయింది. ఎవరు పక్షాన మాట్లాడినా ఇద్దరు నన్ను ఆడుకుంటారు. ఈ గండం నుండి నేను తప్పించుకోవాలి అని అనుకుని శారద వాళ్లతో, చూడండమ్మా, ఈరోజు నా నూరు పోసింది, నా నాలుగుకి మంట తగిలితే అల్లాడిపోతున్నాను, రుచి చూసి చెప్పలేనులే, కానీ మావి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, మీరు వెళ్ళండి అని సలహా ఇస్తుంది. ఇక వాళ్ళు జాడీలు తీసుకుని వాళ్ళ మామగారి దగ్గరికి వెళ్లారు. ఎవరి పచ్చడి బావుందో రుచి చూసి చెప్పమని అడుగుతారు. అంటే అమ్మా, ఇప్పుడు నేను చాలా హడావిడిగా బయటికి వెళ్తున్నాను, ఇప్పుడు రుచి చూసి చెప్పడం అంటే కష్టమేలే, ఓ పని చేయండి, పెరట్లో మీ మొగుళ్ళిద్దరు కూర్చొనున్నారుగా, వెళ్ళి అలాగ పెట్టండి అమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక వాళ్ళు చేసేదేమీ లేక పెరట్లోకి వెళ్తారు. వాళ్ళిద్దరిని చూసి మహేష్ ఏదో ఫోన్ వచ్చిందని పక్కకు వెళ్లిపోతాడు. రమేష్ మాత్రం అక్కడే ఉంటాడు. ఏంటి 2 జాడీల్లో ఏం తీసుకొచ్చారు? మేమిద్దరం మామిడికే పచ్చళ్ళు పెట్టామండి, మా ఇద్దరి పచ్చళ్ళలో ఏది రుచిగా ఉందో మీరే చూసి చెప్పాలి. రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగా, బావగారు నిజాయితీగా చెప్పాలి, మీ భార్య కదా అని ఆమె పక్షాన మాట్లాడకండి. నిజంగా ఎవరి ఆవకాయ పచ్చడి నచ్చితే వారిదే బాగుందని చెప్పాలి. అయ్యో, ఈ రోజు నేను ఉపవాసం ఉన్నాను, ఇలాంటివేవి నేను ముట్టుకోకూడదు, మహేష్ ఉన్నాడుగా, వాడి దగ్గరికి వెళ్ళి అడగండి. ఇక వాళ్ళు చాలా కోపంగా అక్కడి నుంచి మహేష్ దగ్గరికి వెళ్తారు.
నేను ఫోన్ మాట్లాడుతున్నాను, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, చాలా ఇంపార్టెంట్ కాన్లో ఉన్నాను అంటూ విసుక్కుంటాడు మహేష్. ఆ మాటలకి చాలా కోపంగా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇద్దరూ కూడా గొడవలు పడ్డం మొదలు పెడతారు. ఇంట్లో అందరూ నువ్వు చేసిన పచ్చడి బాగోదని రుచి చూడ్డానికి కూడా అసలు ఇష్టపడలేదు. పచ్చళ్ళ పెట్టడం రాకపోతే కదలకుండా ఉండొచ్చు కదా. వాళ్ళు భయపడుతుంది నా పచ్చళ్ళని చూసి కాదక్క, నువ్వు తయారు చేసిన పచ్చడి ఎలా ఉందో ఏమో అని వాళ్ళు భయపడి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. ఆయన అంత పెద్ద పెద్ద మొక్కలు కొడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఆ పచ్చడి చండాలంగా ఉంటదని. నా పచ్చళ్ళకి వంక పెట్టే అంత సీన్ నీకు లేదు. నువ్వు చేసే వంటలు తినలేకే కదా వంట మొత్తం నేను చేస్తున్నాను. అబ్బో, నువ్వు పెద్ద వంటలక్కో, మరి నువ్వు బాగా చేస్తావని ఎవరు అనుకోరు. అసలు నువ్వు చేసే వంటలే నాకు నచ్చవు. మరి ఇంట్లో వాళ్ళకి ఎలా నచ్చుతుందో ఏమో. ఆ మాటలకి అనామికకి కోపం వస్తుంది. ఇద్దరి మధ్య మాట పెరుగుతుంది. వాళ్ళలా గొడవ పడుతున్న సమయంలో ఇంట్లో ఉన్న నలుగురు చూస్తూ ఉంటారే కానీ ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే ప్రయత్నమే చెయ్యరు. ఇక గొడవ కాస్త మరింత పెద్దదిగా మారి అనుకోకుండా వాళ్ళ చేతుల్లో ఉన్న జాడీలు కిందపడి పగిలిపోతాయి. అది చూసి వాళ్ళిద్దరూ గొడవ ఆపేస్తారు. అయ్యో అవని, నువ్వెంతో కష్టపడి చేసిన పచ్చడి నేల పాలైపోయిందే. నువ్వు కూడా చాలా కష్టపడి చేసావు కదక్కా, అది కూడా వృధాగా నేలపాలైపోయింది. ఇప్పుడు ఈ విషయం అత్తగారికి తెలిస్తే మనిద్దరిని చంపేస్తుందేమో. అత్తగారికి తెలియకుండా మొత్తం శుభ్రం చేద్దాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. అదంతా చూస్తున్న శారద తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇప్పుడే తిట్టుకున్నారు, కాసేపట్లో ఎలా కలిసిపోయారు, తోటికోళ్ళు అనిపించుకున్నారు. తప్పు చేతే మాత్రం అత్త చేతిలో తన్నులు తినకుండా తప్పించుకోవడానికి భలే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేదో ఇందాకే కలిసికట్టుగా ఉంటే ఎంత పని జరిగేది కాదు కదా అని అనుకుంటుంది శారద. అవని అనామిక వాటిని శుభ్రం చేయాలని భావించి శుభ్రం చేయబోతూ ఉండగా, అక్క ఒకసారి నువ్వు చేసిన పచ్చడి ఎలా ఉందో రుచి చూస్తానక్కా. నాకు కూడా నువ్వు చేసిన పచ్చడి రుచి చూడాలనిపిస్తుంది అని ఇద్దరూ ఒకరి పచ్చడి ఒకరు రుచి చూస్తారు. అవని, చాలా అద్భుతంగా పెట్టావు. ఇంతకీ నా పచ్చడి ఎలా ఉంది? చాలా సూపర్గా ఉందక్క. అనవసరంగా మనం నేలపాలు చేసుకున్నాం అంటూ వారి పచ్చళ్ళని వాళ్ళు రుచి చూస్తారు. అవి వాళ్ళకి బాగా నచ్చుతాయి. వాళ్ళిద్దరూ కూడా ఏ ఒక్క పచ్చడి తీసేయడానికి లేదు అన్నంత అద్భుతంగా ఉంది అని చెప్పుకుంటారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా నిజంగా బాగుందా అంటూ అక్కడికి వచ్చి అక్కడున్న ముక్కలు ఏరుకొని తింటారు. అప్పుడు అనామిక అవని అదంతా చూసి ఆశ్చర్యపోతారు. ఇదేదో ఇందాకే గనక మీరు చేసినట్లయితే ఇంత పని జరిగేది కాదు కదా. అవును, మీ వల్ల ఇదంతా జరిగింది. ఇప్పుడు దీన్ని మీరే శుభ్రం చేయండి అంటూ తోటికోడలిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళందరూ కూడా చచ్చినట్టు అక్కడంతా శుభ్రం చేస్తారు. ఏదేమైనా తోటికోడళ్ళు చేసిన పచ్చడి బావుందని అందరూ చెప్పుకుంటూ మళ్లీ వారి చేత పచ్చళ్ళు పెట్టించాలని నిర్ణయించుకుంటారు. ఇక శారదా ప్రసాద్ మార్కెట్కి వెళ్లి మామిడికాయలు తీసుకొచ్చి వాళ్ళకిస్తారు. తోటికోడళ్ళిద్దరూ వాటిని సమానంగా పంచుకుంటారు. ఈసారి ఇద్దరూ ఒకే మాట మీద ఉండి పచ్చడిని తయారు చేస్తారు. అబ్బా, ఈ మామిడికాయ పచ్చడి చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. నిజమేరా, నా నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి అనుకో. నాకు కూడా అలాగే ఉంది. మీకే కాదు, నాకు కూడా అలాగే ఉంది. మొత్తం ఇప్పుడే తినాలనిపిస్తోంది అని అంటూ ఉంటే అనామిక అవని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఇక పచ్చడి పూర్తి చేసి దాన్ని పక్కన పెడతారు తోటికోడలిద్దరు. ఓ 4 రోజుల తర్వాత ఆ పచ్చడి తిందామనుకొని బయటకు తీస్తారు. అందరూ కూడా ఆ ముక్కల్ని తినేస్తారు. పాపం అవనికి అనామికకి ఏమీ ఉండదు. అయినా పర్లేదులే, మన ఇంట్లో వాళ్లే కదా తిన్నారు అనుకుంటారు ఆ తోటికోడలిద్దరు. మళ్ళీ వాళ్ళు కలిసి పచ్చడిని మహాద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకోవటంతో వాళ్ళిద్దరు సంతోషపడుతూ ఆ ఏడాదికి ఆ కుటుంబానికి కావాల్సిన మామిడికాయ పచ్చడిని తయారు చేసుకుని భద్రంగా దాచుకుంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.